వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి ఈ రోజున 2026 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశి 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. అటువంటి భగవానుడికి నమస్కారం చేసి మనం ఏది చేయాలన్నా దైవ బలం కావాలి. భగవంతుడు మనల్ని అందరినీ సంరక్షించాలి. అందరం బాగుండాలంటే భగవానుడు ఉండాలి. ఆయన్ని ప్రార్థించి 2026 సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి, ఆగస్టు నెల 2026 సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చెప్పాలంటే రవి, బుధు, గురువు లగ్నంలో ఉన్నారు. ద్వితీయంలో కేతు ఉన్నాడు. చెప్పాలంటే ఈ రాశికి అష్టమంలో రాహు ఉన్నాడు. కానీ ఈ రాశి పరిస్థితి నా లెక్క ప్రకారం సరిగ్గా లేదు అనుకుంటున్నాను. చాలా మంది చాలా రకాలుగా బాగున్నట్టుగా చెబుతున్నారు. ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. మరి కుజుడు బాగాలేడు, 12ంట ఉన్నాడు. గురువు లగ్నంలో ఉన్నాడు. ఉచ్చలో ఉంటే ఉండొచ్చు, కానీ ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురువు కుర్వంతి ఏ ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయవని. మరి గురువు వల్ల కానీ, మరి 12ంట ఉన్న కుజుడి వల్ల కానీ అనారోగ్యాలు, అనవసరమైన ఖర్చులు, మరి దండగలు, గొడవలు, సమస్యలు, కోర్టు వ్యాజ్యాలు, భార్యాభర్తలకు ప్రతికూలత, సమస్యలు విపరీతంగా వచ్చే లక్షణాలు ఈ కర్కాటక రాశికి ఎక్కువగా కనబడుతున్నాయి. ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి నష్టపడే లక్షణాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి వీటి నుంచి. అయితే కర్కాటక రాశి చెప్పాలంటే పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు.
ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అటువంటి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవటం చేత కర్కటస్య దిశాకరః, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీళ్ళకి మంచి జ్ఞానం, మంచి బుద్ధి ఉంటుంది. అందరికీ మేలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. శత్రువుతో కూడా తిరిగి తగాదా పెట్టుకునే మనస్తత్వం లేదు. అన్ని విధాలా బాగుంటారు. మరి వీళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే వీళ్ళు చేసుకున్న పుణ్యఫలం చేత అన్ని సమస్యలు దాటుతారు, అన్ని రకాలుగా బాగుంటారు. మరి ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి కుజుడు బాగాలేడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు, రవి బాగాలేడు. పాపగ్రహాలు 4 బాగాలేవు. మరి 5, 6 గురువు, బుధుడు కూడా బాగాలేడు. అందువల్ల శుక్రుడు ఒక్కడు తప్పితే ఈ రాశికి ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు, చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చేస్తేనే మీరు అన్ని విధాలా బయటపడతారు. కాబట్టి దీన్ని బాగా ఆలోచించండి. ఇప్పుడు చెబుతోంది ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయో తెలుసు కదా, యుద్ధాల వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో తెలుసు కదా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా దొరక్క ఇబ్బంది పడ్డారు కదా. ప్రతి వస్తువు అధిక రేట్లు పెరిగినాయి కదా. వచ్చే ఆదాయం ఏమన్నా పెరిగిందా? లేదు. వచ్చే ఆదాయం అట్టగే ఉంది, లేకపోతే ఇంకా కొంత ఆదాయం తగ్గింది. కానీ ఖర్చు మాత్రం అధిక రేట్ల వల్ల ఖర్చులు పెరిగినాయి. వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఒక ఇంటికి ఒక పువ్వు తెస్తే ఒక పెద్ద దండ అవుతుంది. మనం తినే దాంట్లో ఇంటికి ₹1 ఖర్చు పెట్టి దైవ సంబంధమైన ప్రత్యేకమైనటువంటి యాగాలు జరగాలి. అవి జరిగిన తర్వాత మన దేశం అన్ని విధాల సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి యాగాలు, యజ్ఞాలు జరగాలి. ఈ యాగాలు, యజ్ఞాలు జరగాలంటే ఆవు నీతితో హోమం చేయాలి. ఈ ఆవు నీతితో హోమం చేస్తే మరి ఈ ఆవు నీతి ద్వారా మరి చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ప్రకృతి సిద్ధించి ఆరోగ్యాలు బాగుపడి అన్ని రకాల పంటలు పండి ఏ ఇబ్బందులు లేకుండా అందరం కూడా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా జరగకపోతే వస్తే అధిక వర్షాలు, లేకపోతే అల్పమైన వర్షాలు. మరి ఒకవేళ కురిస్తే వర్షాలు పంట చేతికి వచ్చేప్పుడు వర్షాలు కురిసి పంట చేతికి రాకపోవటం, ఈ రకమైన నష్టాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా అష్టమ శని, సప్తమ రాహువు, దీనివల్ల భార్యాభర్తలకి సమస్యలు. అష్టమ రాశి ప్రాణకంటకులు. ఈ సింహరాశికి చాలా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఎంతైనా మంచిది. స్వస్తి. అనవసరమైన అధికమైన ఖర్చులు ఉంటాయి. ఇది కాకుండా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్ల మరి చాలా పరిస్థితులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు లేని వాడేమో లేక ఇబ్బంది పడతాడు, డబ్బులు ఉన్నవాడు బ్యాంకులో పెట్టుకుంటాడు డబ్బులు. ఈ బ్యాంకులో డబ్బులు ఉన్నాయని తెలిసిన వాడు ఏం చేస్తాడంటే, ఏమైనా కొత్త ఇంట్రెస్ట్ పెడుతున్నాను, కనీసం 40% నీకు లాభం వస్తుంది, నువ్వు మేనేజ్మెంట్ నువ్వే, అంతా నువ్వే, కానీ నేను వ్యాపారం చేస్తా, అంతా నీదేనంటాడు. ఏమిటా అంతా నీది?
మరి డబ్బులు పెడతాడు, వ్యాపారం పెడతాడు, ఎక్కడ ఒకడ మాయం చేస్తాడు, మరి ఊళ్ళో ఇంకా అప్పులు చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు కాక ఇంకా ఊరి మీద అప్పులు చేసి లక్షల్ని కోట్లుగా అప్పులు చేస్తాడు. చివరికి వచ్చాడు మేనేజర్ ఎవరు? ఈ డబ్బు పెట్టుబడి పెట్టిన వాడు మేనేజరు. వీడు కూలి వాడి కింద లెక్క. వాడు చివరికి ఏం చేస్తాడు? వాడు పరారైపోతాడు. పట్టుకునేది ఎవరిని? బ్యాంకులో డబ్బులు ఉన్నవాడు, డబ్బులు పెట్టుబడి పెట్టినవాడు. ఈ ఉన్న డబ్బులు పోగా దేశం మీద మొత్తం పోగు చేసుకొని వాడు పరారయ్యి ఎక్కడైపోయినాడో తెలియదు, వాడిని పట్టుకోలేరు. వీడు ఇన్ని డబ్బులుండి వ్యాపారానికి పెట్టుబడి పెట్టి బ్యాంకులో వడ్డీ ఆశ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది అని ఆశపడి మొత్తం పోగొట్టుకొని చివరికి జైలు పాలవుతాడు. ఇటువంటిది రావడానికి కారణం ఏంటి? షష్టాష్టకాలు ఒకటి, తర్వాత కాలసర్ప దోషాలు ఒకటి. మరి ఇవన్నీ కూడా బాగా ఇబ్బందులు పెడతాయి. ఇది ఎందుకు వచ్చింది? బాగాలేదు, అర్థం కాదు. బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, మరి కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఇన్ని బాగున్నాయి కదా అంటే అన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే పడ్డాయి గ్రహాలు. దీనివల్ల కాలసర్ప దోషం వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యేకించి సంవత్సరాది పండుగ రోజు ఒకటే చెప్పాను నేను, పరాభవ నామ సంవత్సరం. ఎటువంటి గొప్పవాడైనా సరే, ఎంత ఆస్తిమంతుడైనా సరే, ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ, ఎంత వ్యాపారస్తుడైనా కానీ, ఎంతో మందిలో మంచి ప్రబలంగా తిరిగిన వాడు కానీ ఏదో ఒక సమస్య వల్ల పరాభవింపబడతాడు. నలుగురిలో పరాభవింపబడి మళ్ళీ వాడు ఎటువంటి ముద్రంటే దొంగ. అందరి దగ్గర కాజేశాడు, జైల్లో పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత దొంగతనం చేసి జైలుకు పోయిన వాడిని మళ్ళీ తిరిగి వస్తే అందరూ కూడా వీడిని ఒక దొంగగా చూస్తారు, పెద్ద మనిషిగా మాత్రం చూడరు. ఇట్లాంటి పరిస్థితులు మంచి వాళ్ళకు కూడా ఆసన్నం అవుతున్నాయి. నాకేంలే, నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే, నేను బాగానే ఉన్నానులే. చూడండి, కొంతమందికి వస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులు ఎట్లా ఉన్నాయి? 100 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. 100 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్క వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి తగ్గదు, బతకనీడు. మరి బతకాలంటే బతకలేడు. వ్యాధి తగ్గుతుందా? తగ్గదు. ఎన్ని కోట్లు పెట్టినా లాభం లేదు. మన దేశంగా విదేశాలకు పోతే తగ్గుతుందా? తగ్గదు. ఇట్లా కోట్లు సంపాదించి అవస్థపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా ఆలోచించండి. అందరికీ తెలుస్తూనే ఉంది, పేపర్లలో పడుతుంది. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి ప్రభావం? చూడండి, ఎస్ జానకి ఉంది, మొన్న చచ్చిపోయింది. పిల్లలు ఎవరు దానికి తగిన ఆధారభూతులు లేరు. మొన్న జమున పోయింది, కొడుకు రాలేదు. ఎన్ని కోట్లు, ఎంత పేరు, ఎంత కీర్తి. చూడండి, ఎంత అవమానం. చూడండి, వాళ్ళని విమర్శించడం కాదు నేను చెబుతోంది, ఎవరిని విమర్శించేటువంటి పద్ధతుల్లో చెప్పటం లేదు. ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్మి మనం ఏదైనా మంచి కార్యాలు చేసి బాగా సంపాదించిన తర్వాత జన్మాంతర సంస్కారం అంటారు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మకి మనం సంపాదించిన దాంట్లో 60 వంతులు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. ధర్మసత్రాలకు, అనాథ శరణాలయాలకు, ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్నారు. మరి వెంకటేశ్వర స్వామికి ఏమీ లేదా? కావాల్సినంత ఉంది, లేకుండా పోయింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, తిరుపతిలో పాచిపోయిన అన్నం తిన్నారు. మరి ఎన్టీ రామారావు వచ్చాడు, మరి అన్నదానం చేస్తున్నాడు. ఇవాళ అన్నదానానికి తిరుగులేదు. మరి ఆయన పెట్టింది కాక ఎంతో మంది ఎన్నో కోట్లు ఇచ్చారు, అన్నదానం జరుగుతుంది. కాబట్టి
మానవుడికి ఏది కావాలి? తినడానికి తిండి, బతకటానికి విద్య. ఈ రెండిటికి, ఎందుకంటే ఎంతో మంది ఏం చేయాలి అర్థం కాక డబ్బు దగ్గర పెట్టుకొని చివరికి చచ్చిపోయే రోజుకి మరి ఎవరికి వారు అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అది వృధాగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి చేయాలి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనాన్ని, ఇప్పుడు 1 కోటి ఉంటే లేకపోతే 10 కోట్లు ఉంటే పర్వాలేదు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటున్నాయి. ఏదైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ముఖ్యమైనది అన్నదానం ఒకటి, 2 విద్యాదానం ఒకటి. ఈ 2 ఎంతో మేలు చేసేవి. మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైంది. ఎందుకంటే ఒకప్పుడు సత్యసాయి బాబాని గురించి రకరకాలుగా అనుకున్నారు. ఆయన మంచి చేశాడో చెడు చేశాడో నాకు తెలియదు, కానీ ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఎంతో మందికి విద్యాదానం చేశాడు, మరి ఎంతో మందికి వైద్యం చూపించాడు. మరి ఆయన చేసిన మంచికి మనం కృతజ్ఞులం కావాల్సిందే. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మనం అందరం బయటపడాలి అంటే, ధనం గలవాడు ధర్మమైన మార్గంలో ఉంటే మన దేశంలో లేని సంపద ఏ దేశంలో లేదు. మన దేశంలో ఉన్నటువంటి సంపదని సద్వినియోగం చేస్తే దరిద్రులు లేని వాళ్ళంటూ ఉండరు. స్వస్తి.